లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సినిమా హాల్లో సినిమా చూడాల్సి వస్తే పాప్కార్న్, పెప్సీ లేకపోతే సినిమా చూసే మజా ఏముంటుంది? అలాగే మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో సినిమా చూస్తే అప్పుడు పాప్కార్న్ చాలా ముఖ్యం. అయితే దేశంలోని అతిపెద్ద సినిమా హాల్ చైనా కంపెనీ పీవీఆర్ ఐనాక్స్. పాప్కార్న్, పెప్సీల ఆదాయాల్లో సినిమా టికెట్ల విక్రయం కంటే వృద్ధి ఎక్కువ అని మీకు తెలుసా? దేశంలోని అగ్రశ్రేణి మల్టీప్లెక్స్ చైనా పీవీఆర్ ఐనాక్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారం దాని సినిమా టికెట్ల విక్రయాల కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీవీఆర్ ఐనాక్స్ ఆర్థిక డేటాను పరిశీలిస్తే పాప్కార్న్, పెప్సీల నుంచి భారీ ఆదాయాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల కంటే పాప్కార్న్ ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్ ఐనాక్స్ ఆహారం, పానీయాల వ్యాపార అమ్మకాలు 21% పెరిగాయి. ఇది సినిమా టికెట్ల అమ్మకాల వృద్ధి కంటే ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సినిమా టికెట్ల విక్రయ వృద్ధి 19% మాత్రమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్ ఐనాక్స్ ఆహార పానీయాల వ్యాపార ఆదాయం 1958.40 కోట్లకు పెరిగింది. 2022-23లో 1618 కోట్లు అయితే ఈ సినిమా టికెట్ల విక్రయాల ద్వారా పీవీఆర్ ఐనాక్స్ ఆదాయం 3,27,990 కోట్లు. 2022-23లో 2,75,140 కోట్లుగా ఉంది. ఆహార పానీయాలు పెరగడానికి ప్రత్యేక కారణం పీవీఆర్ ఐనాక్స్ ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో వృద్ధికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమా చూడాల్సిన అవసరం లేకుండా ప్రజలు తినుబండారాలు తిన్న తర్వాత వెళ్ళే మెట్రో, నాన్ మెట్రో నగరాలలో కంపెనీ ఇలాంటి అనేక అవుట్లెట్లను ప్రారంభించింది. కంపెనీ కొన్ని ప్రాంతాల్లో హోమ్ డెలివరీ కూడా ప్రారంభించింది. దీనికి కారణం దాని అమ్మకాలు కూడా పెరిగాయి. మనీ కంట్రోల్లోని ఒక వార్త ప్రకారం పీవీఆర్ ఐనాక్స్ తన ఆహార పానీయాల ఆకృతిని ఆవిష్కరించింది. కంపెనీ దేవయాని ఇంటర్నేషనల్తో భాగస్వామ్యం కలిగి ఉంది. దీని కారణంగా పిజ్జా హట్, కేఎఫ్సి, కోస్ట్ కాఫీ వంటి బ్రాండ్ల ఉత్పత్తులను అందించడం ద్వారా కమిషన్ పొందుతుంది.